హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్. ఈ రోజు మనం రియాక్ట్ లో చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్ కి డేటా ఎలా పాస్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ గా మనం పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి ప్రాప్స్ యూస్ చేసి డేటా పాస్ చేస్తామని తెలుసు కదా. సో ఈ రోజు మనం చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్ కి డేటా ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి ఎలా పాస్ చేసామో ఒక చిన్న రికాప్ అయితే వేద్దాం. ఓకే, సో దానికోసం ఇక్కడ నేను చైల్డ్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో h2 ట్యాగ్. ఓకే, సో ఈ డేటా ఉంది కదా, సో ఈ డేటాని నేను ఈ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సో ఫస్ట్ మన ఈ చైల్డ్ కాంపోనెంట్ని మన పేరెంట్ కాంపోనెంట్లో ఇంజెక్ట్ చేసుకొని దానికి మనం డేటా అనే ప్రాపర్టీకి మన డేటాని పాస్ చేస్తాం. ఓకే కదా, సో మనం ఇక్కడ ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేస్తాం. ప్రాప్స్ డాట్ మనం ఏ ప్రాపర్టీని పాస్ చేస్తాం అని చూసారు కదా, ఫ్రెష్ టెక్ అని వచ్చింది. ఈ విధంగా మనం మన పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి పంపిస్తాం. కానీ మన చైల్డ్ కాంపోనెంట్ నుండి పేరెంట్ కాంపోనెంట్కి ఎలా పంపించాలంటే మనకి ఒక 2 స్టెప్స్ ఉన్నాయి అనమాట. సో స్టెప్ 1 వచ్చేసరికి క్రియేట్ ఏ ఫంక్షన్ పేరెంట్ కాంపోనెంట్. ఓకే, మన పేరెంట్ కాంపోనెంట్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఓకే, స్టెప్ 2 వచ్చేసరికి పాస్ దట్ ఫంక్షన్ యాజ్ ఏ ప్రాప్ టు చైల్డ్ కాంపోనెంట్. ఓకే, సో స్టెప్ 1 వచ్చేసరికి మనం ఒక ఫంక్షన్ని పేరెంట్ కాంపోనెంట్లో క్రియేట్ చేయాలి. స్టెప్ 2 వచ్చేసరికి ఆ ఫంక్షన్ని మనం ఈ చైల్డ్ కాంపోనెంట్కి ప్రాపర్టీగా పాస్ చేయాలి. ఓకే, సో ఎలాగో చూద్దాం. కాన్స్ట్ ఇక్కడ fun అని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ ఫంక్షన్ని నేను మన చైల్డ్ కాంపోనెంట్కి ప్రాపర్టీలో పాస్ చేస్తాను. ఓకేనా, సో ఫంక్షన్. ఓకే, సో మనం ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి ఈ ఫంక్షన్ ఏదైతే మనం పాస్ చేసామో దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ చైల్డ్ కాంపోనెంట్ లో మనకి కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ ఉంది. సో ఈ డేటా అని ఉందనుకోండి. ఓకే, చైల్డ్ కాంపోనెంట్ లో మనకి ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ అని ఉంది. సో ఈ డేటాని మనం ఈ పేరెంట్ కాంపోనెంట్ కి పాస్ చేయాలంటే ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ లో క్రియేట్ చేసిన ఫంక్షన్ ని చైల్డ్ కాంపోనెంట్ కి ప్రాపర్టీలా పాస్ చేసాం కదా. సో ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి యాక్సెస్ చేసాం. సో ఈ యాక్సెస్ చేసిన ఫంక్షన్ కి మనం ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. ఓకే, ఈ డేటాని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. సో ఈ పాస్ చేసిన డేటా అనేది ఎక్కడికి వస్తుంది మనకి, ఈ పేరెంట్ కాంపోనెంట్ లో మనం క్రియేట్ చేసాం కదా ఫంక్షన్, ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో మీకు ఇక్కడ ఒకసారి కన్సోల్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, సో సేవ్ చేశాను, డిస్ప్లే రిఫ్రెష్ చేశాను, కన్సోల్ చేశాను. సారీ, చూసారు కదా ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ అని వచ్చింది. సో నేను ఎక్కడ కన్సోల్ చేస్తున్నాను, మన పేరెంట్ కాంపోనెంట్ లో కన్సోల్ చేస్తాను. అంటే మనకి ఈ చైల్డ్ కాంపోనెంట్ లో ఉన్న ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ అనే డేటాని మనం పేరెంట్ కాంపోనెంట్ కి పాస్ చేసాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ చేస్తాను. సో రిటర్న్ డేటా, ఇప్పుడు సేవ్ చేద్దాం. చూసారు కదా, చూసారు కదా మనకి ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ అని వచ్చింది. అంటే మనకి ఈ ఫ్రెషర్ టెక్ ఫ్రమ్ చైల్డ్ అనే డేటా మనకి పేరెంట్ కాంపోనెంట్ కి పాస్ అయింది. ఓకేనా, సో ఇంకొకసారి నీట్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ క్రియేట్ ఏ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి.
ఆ తర్వాత ఆ ఫంక్షన్ని మన చైల్డ్ కాంపోనెంట్కి ప్రాపర్టీలా పాస్ చేయాలి. ఓకే, ఫంక్షన్ యాజ్ ఎ ప్రాప్ టు చైల్డ్ కాంపోనెంట్. ఓకేనా, రైట్. ఆ తర్వాత మనం ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేసిన ప్రాపర్టీని మనం చైల్డ్ కాంపోనెంట్లో ప్రాప్స్ కీవర్డ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, యాక్సెస్ చేసుకుని ఆ ఫంక్షన్కి మనం ఏదైతే డేటాని పంపించాలనుకుంటున్నామో ఆ డేటాని ఆర్గ్యుమెంట్లా పాస్ చేస్తాం. ఇక్కడ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ అనేది మన పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న ఫంక్షన్కి పారామీటర్ కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుండి మనం ఆ డేటాని రిటర్న్ చేస్తాం, అంటే యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం మన చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.